ఈరోజు మా నాన్నమ్మ టమాటా పచ్చడి చేయబోతుంది. మీరందరూ దాన్ని చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీరందరూ మా వీడియోస్ని ఆదరించండి. 20 minutes వరకైనా మేము చేస్తున్నామండి సజ్జ పచ్చడి. ఈ టమాటా పళ్ళు 1/2 కేజీ పళ్ళు కోసాము, కళాయిలో వేసాము, చక్కగా దగ్గరికి ముగ్గించాలి. దీంట్లో కొద్దిగా పసుపు, దాని తగ్గట్టుగా చింతపండు కొద్దిగానండి, 1/2 కేజీ పళ్ళు కదా, కొద్దిగా ఒక 2-3 రెమ్మలు ఇవి ఉడికించుకోవాలి. ఉప్పు వేస్తే పేగి ముగ్గుతుంది, ఉడుకుతుంది. ఉగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత జార్లు వేసాం. ఇది మిక్సీ కొట్టాలి. కొట్టిన తర్వాత మొత్తం అన్నీ తాలింపులు పెట్టుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు చెప్తా. చల్లారిపోయిన తర్వాత ఇలాగ మిక్సీ పెట్టాలి. ఇదిగో ఇట్లా మిక్సీ కొట్టుకోవాలి. ఇది అట్లా పెట్టేసుకొని ఉంచుకోవాలి. దీంట్లో ఇంగువ, మిరపకాయలు, చిన్న ఎరుపు వచ్చిన వరకు వేపాలి, లేదంటే పచ్చిదనం ఉంటే పచ్చడి పోతుంది. కొట్టుకున్న పచ్చడి ఇందులో వేసేయాలి. ఈ పచ్చడికి తాలింపు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, కరివేపాకు వేసి ఒత్తిగా నూనె తాలింపు పెట్టి, ఆ తాలింపు చిన్న ఎరుదాతుగా వచ్చినప్పుడు ఇవి ఆడించుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసాను, చూసుకో. దగ్గర ఉడుకుతుంది కదా, కొద్దిగా నూనె కానీ ఇప్పుడు వేస్తే తుల్లిపోతుంది. ఒక 5 నిమిషాలు దగ్గర రాగాన నూనె వేసామనుకోండి, అప్పుడు తులడం తక్కువ. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి. అప్పుడు చాలకపోతే మళ్ళీ వేసుకోండి. కారం పడుతుందా? ఇప్పుడు నూనె కూడా పడుతుందండి. టమాటా పచ్చడికి నూనె ఎక్కువ పడుతుంది. కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే తుల్లిపోతుంది, మన మీదకే తులుతుంది. ఇది సర్ది పచ్చడి అండి. జాగ్రత్తగా ఉంచుకుంటే 1 నెల వస్తుంది. నీళ్ళు వేయకూడదు.
కానీ సద్ద పచ్చడి టేస్ట్ వేరే, నిల్వ పచ్చడి టేస్ట్ వేరే. ఏంటమ్మా, ఒక నెల 2 నెలల వరకు ఉంటుంది. జాగ్రత్తగా ఉంచుకుంటే పెట్టకూడదు. ఉండే ఖచ్చితంగా పోయి. అర్థం కాదు, అయిపోయింది. ఇంకా ఉడికిస్తే కొద్దిగా దగ్గరికి అయితే అదొక టేస్ట్ మారుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది. ఆర్ట్స్ ఇట్లో పిల్లలు పచ్చడి వేసుకోవాలి. ఇంకో మనోళ్ళకి పచ్చడి అన్నం పెడుతున్నా. చూడండి అన్న, పచ్చడి చేశాను. ఎలాగుందో టేస్ట్ చూసి చెప్పు. సూపర్ ఉందా? నువ్వు రాయమ్మా గీత. సరే అండి, చూసారు కదా మా పచ్చడి ప్రాసెస్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని పచ్చడి అన్నాన్ని ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పచ్చడి అన్నం. మా పచ్చడి అన్నాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. మీ పచ్చడి అన్నాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్. మరి ప్లీజ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి.